ఈ నెల 14న అంజన్న ఆశీర్వాద యాత్ర పేరిట కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఎన్నికైన వారితో పాటు దాదాపు 10,000 మంది కార్యకర్తలతో పాదయాత్ర చేయబోతున్నారు. ఇక ప్రజలంతా బీజేపీని ఆశీర్వదించి అత్యధికంగా స్థానాలను గెలుచుకోవడంతో ఇచ్చిన మాట ప్రకారం మొక్కులు తీర్చుకునేందుకు సిద్ధమయ్యారు. 14న ఉదయం 7 గంటలకు కరీంనగర్లోని మహాశక్తి ఆలయం నుండి ఈ మహాపాదయాత్రను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు బండి సంజయ్. రేకుర్తి, కొత్తపల్లి, గంగాధర, పూడూరు, మాల్యాల మీదుగా కొండగట్టు అంజన్న ఆలయం వద్దకు చేరుకుంటారు. ఇక దాదాపు 40 కిలోమీటర్ల మేర కాలినడకను వెళ్లి కొండగట్టు ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటారు. తనకి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, రవి, కరీంనగర్ జిల్లాలో రాజకీయ ఉత్సాహంతో పాటు ఆధ్యాత్మిక భావనను కలగలిపేలా భారీ కార్యక్రమానికైతే బీజేపీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ నెల 14న అంజన్న ఆశీర్వాద యాత్ర పేరుతో మహాపాదయాత్రనైతే నిర్వహించనున్నారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఇటీవల ఎన్నికైన బీజేపీ నూతన ప్రజాప్రతినిధులతో కలిసి ఈ యాత్రను కూడా చేపట్టబోతున్నారు. అయితే గ్రామ పంచాయతీ, వార్డు సభ్యులు, ఉప సర్పంచులు, సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో పాటు కరీంనగర్ మేయర్, డిప్యూటీ మేయర్లతో దాదాపు 10,000 మంది కార్యకర్తలతో పాటు ఈ మహాపాదయాత్ర పాల్గొనేలా కార్యాచరణ అయితే రూపొందిస్తున్నారు. అయితే ఈ మహాపాదయాత్ర ఉదయం 7 గంటలకు కరీంనగర్ పట్టణంలోని మహాశక్తి ఆలయం వద్ద నుంచి ఘనంగా ప్రారంభం అయితే కానుంది. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బండి సంజయ్ కార్యకర్తలతో కలిసి ఆ పాదయాత్రకైతే శ్రీకారం చుట్టనున్నారు. దాదాపు 40 కిలోమీటర్ల మేర సాగనున్న ఈ యాత్ర ఇటు కొత్తపల్లి, గంగాధర, కొడిమ్యాల మండలాల మీదుగా సాగుతూ సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో కొండగట్టు అంజన్న ఆలయానికైతే చేరుకోనుంది. అక్కడ నూతన ప్రజాప్రతినిధులతో కలిసి బండి సంజయ్ అయితే ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అయితే మున్సిపల్ ఎన్నికల సమయంలో కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీజేపీకి ప్రజలు అప్పగిస్తే తన పార్లమెంట్ పరిధిలో గెలిచిన బీజేపీ ప్రజాప్రతినిధులందరినీతో కలిసి కొండగట్టు అంజన్న ఆలయానికి కాలినడకన వెళ్లి మొక్కులు తీర్చుకుంటానని అయితే బండి సంజయ్ ఇదివరకే ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలో ప్రజలు బీజేపీని ఆశీర్వదించి మేయర్ పదవితో ఇవ్వడంతో పాటు ఇటు పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో గతంతో పోలిస్తే అధిక సంఖ్యలో బీజేపీ అభ్యర్థులు అయితే విజయం సాధించారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు బండి సంజయ్ అయితే ఈ మహాపాదయాత్రకైతే శ్రీకారం చుడుతూ మొక్కులు తీర్చుకునేందుకైతే సిద్ధమయ్యారు. ఈ యాత్రను విజయవంతం చేయడానికి ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. డాక్టర్ గంగిడి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పడిన ఈ కమిటీ ఇటు బీజేపీ కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల ఇన్ఛార్జీలు బండారి శాంతికుమార్, మోహన్ రెడ్డిలతో పాటు అలాగే ఆయా జిల్లాల అధ్యక్షులైనటువంటి గంగాడి కృష్ణారెడ్డి, రెడ్డబోయిన గోపి, మరోవైపు కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ కుమార్ ఈ కమిటీలో అయితే ఉన్నారు. అలాగే కరీంనగర్ మేయర్ కోలగాని శ్రీనివాస్, ఇటు డిప్యూటీ మేయర్ సునీల్ రావు కూడా ఈ పాదయాత్ర ఏర్పాట్లను అయితే పర్యవేక్షిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఈ కమిటీ అయితే సమావేశమై యాత్ర విజయవంతానికి అయితే తీసుకోవాల్సిన చర్యలపై అయితే చర్చించనుందని అయితే తెలుస్తుంది. మరోవైపు ఈ పాదయాత్రలో బండి సంజయ్ తో కలిసి నడిచేందుకు అయితే కార్యకర్తలు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల నుంచి మండల, జిల్లా, పార్లమెంటు స్థాయి నాయకుల వరకు కూడా అందరూ ఈ యాత్రలో పాల్గొననున్నారని అయితే తెలుస్తోంది. ఇప్పటికీ ఎంపీ కార్యాలయానికి అయితే ఫోన్లు చేసి కార్యకర్తలు తమ పేర్లు నమోదు చేసుకుంటున్నారంటూ కూడా ఇటు బీజేపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. రాజకీయాలకు అతీతంగా నిర్వహించే ఈ పాదయాత్ర పూర్తి ఆధ్యాత్మిక వాతావరణంలో సాగుతుందని ఇటు నిర్వాహకులు అయితే చెప్తున్నారు. భక్తి పాటలు, డప్పు చప్పుట్ల మధ్య అంజన్న నామస్మరణతో ఈ యాత్ర కొనసాగనుంది. దారి పొడవునా గ్రామాల్లో ఇటు స్థానికులు మంగళహారతులు, పూల జల్లులతో బండి సంజయ్కి అయితే ఘనంగా స్వాగతం పలికేందుకు అయితే సిద్ధమవుతున్నారని అయితే తెలుస్తుంది. అయితే కాషాయ కార్యకర్తలతో పాటు హిందూ భావజాలాన్ని అనుసరించే వారు కూడా భారీగా పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. రవి, రైట్, థ్యాంక్ యూ.